ఫైనలీ ద వెయిట్ ఈస్ ఓవర్. లాస్ట్ వీడియోస్లో నేను చెప్పిన సర్ప్రైజ్ ప్లాన్ అయితే ఈ రోజు రివీల్ చేస్తున్నాం. అనుకున్న దానికన్నా చాలా బాగా సర్ప్రైజ్ రివీల్ చేసాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తాయి. సో అసలు ఈ సర్ప్రైజ్ ప్లాన్ ఏంటి, ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇది 35th యానివర్సరీ అనమాట. అత్తయ్య మావయ్యది వెడ్డింగ్ అయి 35 years అవుతుంది. సో వాళ్ళకి 35th యానివర్సరీ గుర్తుండిపోయేలా ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే బాగుంటుంది అని గిఫ్ట్స్ ప్లాన్ చేసాం. బట్ లక్కీగా అది వేరేలా టర్న్ అవుట్ అయింది హ్యాపీగా. కానీ చేస్తున్నంత సేపు చాలా టెన్షన్ పడ్డామన్నమాట. ఎప్పుడు అత్తయ్య వాళ్ళు వచ్చేస్తారో చూసేస్తారో, సర్ప్రైజ్ ఇంత చేసాం కదా రివీల్ అయిపోతుందా అని. బట్ దే హ్యావ్ నో క్లూ. ఈవినింగ్ కూడా మేము రెడీ అవ్వండి, బయటికి వెళ్దాం, గ్రూప్ ఫోటో తీసుకుందాం అని చెప్పి రెడీ చేయించామన్నమాట. అప్పటి వరకు వాళ్ళకి తెలియదు. యాక్చువల్లీ వాళ్ళ యానివర్సరీ 2 days తర్వాత ఉంది. బట్ ప్రీ సెలబ్రేషన్స్ చేసాం, ఎందుకంటే మేమందరం ఆ టైంలో ఉండం కాబట్టి. మా సర్ప్రైజ్ కి వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారో మీరు కూడా చూసేయండి. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు తెలియదు కదా, అన్ని క్వశ్చన్స్ అడిగారు అనమాట. ఎప్పుడు చేశారు ఏంటి అని. మొత్తం అంతా అలా సందడిగా మాట్లాడేసుకున్నాం. ఇంకా తర్వాత అయితే కేక్ కటింగ్ చేద్దామని చెప్పి పిలిచేసాం అనమాట. మేము ఇది సడన్గా ప్లాన్ చేయడం వల్ల ఎక్కువ మందిని ఇన్వైట్ చేయలేకపోయాం అనమాట. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అండ్ మేము కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం. బట్ అందరూ వీడియో కాల్స్లో ఉన్నారు అండ్ వాళ్ళు విష్ చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అత్తయ్య మావయ్య. అందరూ వీడియో కాల్స్ చేసి మాట్లాడి వాళ్ళు కూడా చూసారనమాట. మొత్తం అందరూ ఉండి సెలబ్రేట్ చేసుకున్నట్టుగా అనిపించింది మాకు అందరికి. నాకు పర్సనల్లీ ఇలాంటి చిన్న చిన్న సర్ప్రైజెస్ కానీ సెలబ్రేషన్స్ కానీ చేయాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆ చిన్నవే మనకి చాలా నాళ్ళు గుర్తుండిపోతాయి అన్నమాట చెప్పుకోవడానికి. సో నెక్స్ట్ ఇంకా కేక్ కటింగ్ చేసేస్తున్నారు, చూసేయండి. టు బీ ఫ్రాంక్, ఇది చూస్తున్నంతసేపు నేను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకంటే నేను అనుకొని సెలబ్రేట్ చేసిన ఫస్ట్ ఈవెంట్ ఇది. యాక్చువల్లీ దాని వెనకాల ఇంకొక రీజన్ కూడా ఉంది, అది నేను మీకు లాస్ట్లో చెప్తాను. ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక దండలు మార్చుకున్నారు. చాలా క్యూట్గా అనిపించింది అది చూసాక. చూసారా ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నామో. తక్కువ మంది ఉన్నా సరే ఆ లో టైం కనిపించలేదు మాకు, ఎందుకంటే మా క్లోజ్ పీపుల్ అందరూ వీడియో కాల్లో ఉన్నారు అండ్ మేమంతా కలిసే సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ ద ఫైనల్ పార్టీ ఇస్ గిఫ్ట్స్ ఓపెనింగ్. ఆల్సో ప్లీజ్ ఇగ్నోర్ మై ఎక్సైటెడ్ వాయిస్. ఎక్సైట్మెంట్ తో చాలా గట్టిగా అరుస్తున్నాను. అప్పుడు తెలియలేదు, ఇప్పుడు చూస్తే తెలిసింది. మావయ్య సూపర్ ఫాస్ట్ ఓపెన్ చేసేస్తున్నారు. మావయ్య గిఫ్ట్ నచ్చిందా? హ్యాండ్ బ్యాగ్ లో మీకు ఇష్టమైన గిఫ్ట్. అవునా? ఇది అక్కించింది చీర, రోజా ఇచ్చింది. అయ్యో ఆన్ చేసుకో చూపి. అందరినీ చూపేది ఎట్లా రియాక్షన్ ఇంకా చూపి. ఫోన్ బాగుందని అడుగు. అక్కడ కాదు, ఇది ఓపెన్ చేయండి. లాక్ ఓపెన్ చేయండి. మీ ఇద్దరు ఫోటో చూడండి. ఫైనలీ మేము అనుకున్న దానికన్నా సెలబ్రేషన్ చాలా బాగా జరిగాయి. అందరూ వీడియో కాల్లో ప్రెజెంట్ అయ్యి విష్ చేయడం, గిఫ్ట్స్ ఓపెన్ చేయడం, వాళ్ళకి చాలా బాగా నచ్చాయి గిఫ్ట్స్ కూడా. అండ్ ఈ సర్ప్రైజ్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ నా ఎక్సైట్మెంట్ వెనుక ఒక సాడ్ అండ్ హ్యాపీ రీజన్ కూడా ఉంది. అత్తయ్య మావయ్య వెడ్డింగ్ రోజే మా మమ్మీ డాడీ వెడ్డింగ్ యానివర్సరీ కూడా. వాళ్ళది నేను సెలబ్రేట్ చేయలేకపోయాను, ఎందుకంటే మా డాడీ లేరు. కానీ ఇప్పుడు అమ్మ నాన్న వీళ్ళే కాబట్టి వీళ్ళే సెలబ్రేట్ చేశాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది. హోప్ పైన మా అప్ప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.